గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి కేసులు అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2.5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అవినీతి కేసులు, కుంభకోణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఆయన పార్టీ రేవంత్ రెడ్డిని రక్షించగా, కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులతో సహా వివిధ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ఇతరులను రక్షిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల కుంభకోణం, నైని బొగ్గు బ్లాక్ టెండర్ల వంటి అక్రమాలకు పాల్పడిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తున్నారని రామచంద్రరావు ఆరోపించారు. కేవలం కాంట్రాక్టర్లు, మంత్రులు మాత్రమే మారుతున్నారని, కానీ కమిషన్ల వ్యవస్థ మాత్రం అలాగే ఉందని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకరిని కూడా లేదా ఏ కీలక నాయకుడిని కూడా జైలుకు పంపలేదని రామచంద్రరావు విస్మయం వ్యక్తం చేశారు. సిట్ అనేది కేవలం ఒక సిట్టింగ్ మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు.